హాయ్ గైస్, మన వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంటా. జూబ్లీ హిల్స్ లో ఒక ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీల మధ్య ఒక రోడ్డు పక్కన ఫుడ్ సెంటర్ పెట్టుకుని సోషల్ మీడియాలో తనకంటూ క్రేజీ పేరుని తెచ్చుకుని ఒక రోజుకు దాదాపుగా 60,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు స్వయంగా ఆవిడే చెప్పింది. తన ఫాలోయింగ్ ఎంత పెరిగిపోయిందంటే ఎక్కడి నుండో సెలబ్రిటీలు వచ్చి ఆంటీ దగ్గర ఫుడ్ ని టేస్ట్ చేశారంటే తను ఏ రేంజ్ లో బిజినెస్ చేస్తుందో తెలుస్తుంది. ఈ క్రేజీతోనే బిజినెస్ కూడా బాగా స్పీడ్ అయ్యింది. దీంతో ఎక్కడి నుండో ప్రజలు ఈ ఫుడ్ ని టేస్ట్ చేసేందుకు భారీగా వస్తున్నారు. దీంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో 10 to 20 డేస్ ముందే ఆంటీకి ట్రాఫిక్ పోలీసుల అధికారులు కలిసి అక్కడ ఫుడ్ అమ్మడానికి ఏ విధమైన పర్మిషన్ లేవని, కాబట్టి ఈ ఫుడ్ సెంటర్ ని 10 to 20 డేస్ లో తీసేయాలని పోలీసు వాళ్ళు ఆంటీకి నోటీసులు పంపించడం జరిగింది. బట్ ఆంటీ దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. దీంతో పోలీసులే రంగంలోకి దిగి ఆమె దగ్గరికి వెళ్లి ఏ విధమైన పర్మిషన్ లేనందున ఈ ఫుడ్ సెంటర్ ని తొలగిస్తున్నాము, మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి అని ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీకి చెప్పడం జరిగింది.